హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోల. మరొక మినీ వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసాను. నేను మీ లక్ష్మిని. ముందుగా అందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలండి. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి. అందులోనూ ఈ తొలి ఏకాదశితోనే మన పండుగలన్నీ ఇంకా స్టార్ట్ అయిపోతాయన్నమాట. సో ఇంకా ఈరోజైతే షర్మిల అని నిన్న ఫ్రైడే ఎప్పుడు ఫ్రైడే రోజు అంతా శుభ్రం చేయించి ముగ్గులు పెట్టిస్తాను కదా. సో నిన్నైతే ఫ్రైడే కాకుండా ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి ఈరోజు అంతా శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టేసింది. ఇక తను వచ్చిన తర్వాత ఇక నా పనులు ఉంటాయి కదా. సో ఇంట్లో అంతా శుభ్రం చేసుకొని ఇక నేను చేసుకోవాల్సిన పనులు ఉంటాయి ఇంకా. సో అవన్నీ చేసుకున్నాను అనమాట. పూజ సామాను అవన్నీ కూడా స్నానం చేసి వచ్చి అంతా శుభ్రం చేసుకున్నాను. ముందు రోజే శుభ్రం చేసుకుందాం అనుకుంటే ఫ్రైడే రోజు కదా, శుభ్రం చేయకూడదు కాబట్టి సో అన్నీ ఈరోజైతే శుభ్రం చేశాను. ఇక నిన్న బంతిపూలు అవన్నీ తీసుకొచ్చాను కదా, అవైతే బయట గేట్ దగ్గర కట్టేసి మిగతావి కొంచెమే మాల వచ్చింది. మెయిన్ గుమ్మం దగ్గర అయితే పెట్టాను. ఇంకా మామిడి చెట్టు ఉండగా మామిడాకులకు కొదవే ఉంది చెప్పండి. సో మామిడాకులు తీసి అవి కూడా గుమ్మాలకి పెట్టేశాను. ఇక ఇంట్లో అంతకు ముందు బియ్యపిండి ఉందన్నమాట. సో బియ్యపిండి అది ఉంది కదా అని చెప్పి అంటే బియ్యపిండి ప్రమిద చేయడానికి సరిపోతుంది అని అనుకున్నాను. కాకపోతే తీరా ఉదయం అన్నీ రెడీ చేసుకొని ఇంకా పిండి కలుపుదాము అనుకునే టైంలో దాంట్లో చిన్న చిన్న పురుగు కనిపించింది. సో చేసేదేమీ లేక మళ్ళీ అప్పటికప్పుడు బియ్యపిండి అంటే తడి బియ్యం కాకుండా పొడి బియ్యంతోనే చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే టైం లేదు. నేను ఉంది అని అనుకొని ముందుగా బియ్యం అవి నానబెట్టుకోలేదు కాబట్టి సో ఈ బియ్యపిండి మిక్సీ పెట్టేసుకొని ప్రమిదకి అదంతా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నిన్న జొన్నలు తీసుకొచ్చాను కదండి, అవి జొన్న పిండి పేలాల పిండి చేశాను. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశికి పెట్టేది పేలాల పిండే. గుడిలో వెళ్ళినా కూడా గుడిలో ప్రసాదం కూడా పేలాల పిండే పెడతారనమాట. సో ఇక పూజ అంతా చేసుకుంటూ ఇక గోవిందనామాలు అవి చదువుకొని ఇక స్వామివారికి అయితే హారతి ఇచ్చేసాను. ఈరోజైతే తులసిమాలలో స్వామివారు ఎంత నిండుగా కన్నుల పండుగ కనిపించారో ఇంకా అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను అనమాట. మామూలుగా అయితే మార్నింగ్ టైంలోనే గుడికి వెళ్ళాలి, కానీ అబ్బాయి నైట్ షిఫ్ట్లు చేసి వచ్చి నిద్రపోతున్నాడు కదా. సో అందుకని బాబు ఈవినింగ్ వెళ్దామమ్మా గుడికి అని చెప్పాడు. ముందు రోజే చెప్పాడనమాట. మా వారికి కుదరదండి, కుదిరితే మేమిద్దరమే మార్నింగ్ వెళ్ళిపోతామన్నమాట. సో అందుకని ఆయనకి కుదరదు. ఇక్కడైతే నేను పూజ అదంతా చేసుకొని ప్రశాంతంగా అయితే కూర్చొని కొంచెం ప్రసాదం తిన్నాను. సో టెంపుల్కి వెళ్ళొచ్చిన వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తాను.